ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంటకం దాగి ఉందో చూసేద్దామా? సంస్కృతంలో కూష్మాటకం అంటే ఏంటా తెలీదా? మరి ఆయుర్వేదంలో కూడా దీని గురించి గొప్పగా చెప్పారు. పెళ్లి కానివ్వండి, చావు కానివ్వండి, మరి ఇది కనిపిస్తూ ఉంటుంది. ఏంటిది అది? అదేనండి గుమ్మడికాయ. గుమ్మడికాయతో మనం ఎన్నో రకాల డిష్లు చేసుకుంటూ ఉంటాం. ఈ రోజు గుమ్మడికాయ హల్వా చేసేసుకుందామా? అది కూడా చక్కగా అటుకులని చక్కగా వేయించి పొడి చేసేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు గుమ్మడికాయ హల్వా, అది కూడా మా స్టూడియోలో మా ఫ్రెండ్ బర్త్డే కాబట్టి ఈరోజు ఆయనకి గుమ్మడికాయ హల్వా చేసేసి పెట్టేద్దాం. హల్వాలు ఎన్నో రకాలు చేసుకోవచ్చు. మరి గుమ్మడికాయ అయితే మనం అమెరికాలో వాళ్ళు హాలోవీన్ అనే ఒక ఫెస్టివల్ చేస్తారు. అంటే అదొక దయ్యాల ఫెస్టివల్ అయినా అప్పుడు బోల్డ్ అని గుమ్మడికాయలు ఎక్కడ చూసినా మార్కెట్లో వీధినా గుమ్మడికాయలే. ఈ గుమ్మడికాయలతోటి వాళ్ళు గుమ్మడికాయ పాయ్ చేసుకొని చక్కగా ఇష్టంగా తింటారు. సో మరి మనమైతే ఈరోజు పాయ్ మరొకసారి చేస్తాను. కానీ ఈరోజు అదే గుమ్మడికాయ చూడ్డానికి చక్కగా రంగు బట్టే చెప్పేయచ్చు దీంట్లో తీయటి గుణం ఉంటుందని. మరి గుమ్మడికాయ వేపుడు, గుమ్మడికాయ పులుసు, గుమ్మడికాయతో ఇగురు ఎన్నో రకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా. మరి ఈరోజు గుమ్మడికాయతో హల్వా కూడా చేసేసుకుందాం. దీంట్లో వేయడం కోసం మరి అటుకులు, మనందరికీ అటుకులు తింటూ ఉంటాం, ఇళ్లల్లో ఉంటాయి. మరి ఈ అటుకుల్నే కొంచెం బరకగా పొడి చేసేసాను. దీన్ని కొంచెం నేతిలో వేయించేసుకుని లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ అటుకుల్ని కొంచెం నేతిలో మనం వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తరువాత దీన్నే మన హల్వాలో కూడా వేసుకుందాం. ఇలా కొంచెమంత నెయ్యి కరిగిపోయిన తర్వాత దీంట్లో ఈ అటుకులు మనం మిక్సీ జార్లో వేసి కొంచెం పొడిలా చేసుకున్నాను. దాన్ని మనం ఈ నేతిలో చక్కగా వేయించుకుందాం. ఎందుకంటే ఒక్కసారి వేగిన తరువాత దీన్ని మనం కొంచెం నీళ్లు తాకినా అది మరీ పేస్ట్ లాగా అయిపోకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఈ అటుకులు అంటే ఆఖరికి ఇవి బియ్యంతో చేసినవి కదా, దీన్ని కూడా నేతిలో చక్కగా వేయించుకుంటే మంచి సువాసన కూడా దీనికి వచ్చేస్తుంది. నేతిలో ఇలా 3-4 నిమిషాల పాటు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుందాం. నేతిలో ఒక 3 నిమిషాలు వేగిన తర్వాత దీన్ని మనం తీసేసి ఒక ప్లేట్లో సపరేట్గా చేసి పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లోనే మనం మిగతా నెయ్యి వేసి మన గుమ్మడికాయ వేసి చక్కగా వేయించుకుందాం. గుమ్మడికాయ చక్కగా తురిమేసుకొని దీంట్లో తేమ ఎక్కువ ఉంటుంది, ఈ తేమ అంతా వెళ్ళిపోవాలి. మంట కూడా మరీ ఎక్కువగా పెట్టకండి, ఎందుకంటే మరీ మంట కూడా ఎక్కువ పెట్టకుండా ఫస్ట్ ఈ నేతిలో చక్కగా ఈ గుమ్మడికాయని మంచిగా వేయించుకుందాం. వేయించుకోవడం వల్ల ఒకటి దీంట్లో ఉన్న తేమ కొంచెం తగ్గుతుంది, అంతేకాకుండా మన గుమ్మడికాయ కూడా చక్కగా కుక్ అవుతుంది. ఇది కుక్ అయిన తరువాతే పంచదార వేసుకుందాం. ఇలా ఒక 4-5 నిమిషాల పాటు మనం ఇలా పెద్ద మూకుడు తీసుకొని అందులో చక్కగా వేయించుకుందాం. కొంచెం సేపు వేగిన తర్వాత మరి ఇందులో పాలు పోసుకొని కుక్ చేసుకుందాం. ఇందులో మనం చేసుకున్న అటుకుల పొడి వేయగానే కొంచెం చిక్కగా అవుతుంది. అటుకుల పొడి లాస్ట్లో వేసుకుందాం, కానీ ఈ పాలల్లో దీన్ని చక్కగా కుక్ చేసుకుందాం. ఒక 2 నిమిషాలు పాలలో ఉడికిన తర్వాత అప్పుడు పంచదార వేసుకుందాం. కొంచెం సేపు కుక్ అయిన తర్వాత ఇందులో పంచదార కూడా వేసేసుకుందాం. కొంచెం మరీ ఎక్కువ పంచదార వేయడం నాకు అలవాటు, కానీ ఈరోజు కొంచెం కంట్రోల్గా కొంచెం తక్కువగా వేసుకొని చూద్దాం. మరి పంచదార వేసి లాస్ట్లో కావాలంటే మళ్ళీ వేసుకుందామా? సో మరి ఫస్ట్ స్వీట్ చూద్దాం. అయితే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. దీన్ని మరొక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత మరీ ఎక్కువగా కుక్ చేస్తే కూడా మన ఏ గుమ్మడికాయ అయితే ఉందో అది ఇందులో కరిగిపోతుంది. అలా కరిగిపోకుండా దీంట్లో మనం ఆ దారంలా చక్కగా ఆ గుమ్మడికాయ ఉంటేనే మన ఈ హల్వాకి మంచి టేస్ట్ వస్తుంది. ఇది వేసిన తర్వాత మరొక 5-6 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకుందాం. దీన్ని చక్కగా ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత గుమ్మడికాయ సహజంగా కొంచెం చిక్కపరిచే గుణం కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ గుమ్మడికాయ ఇందులో మొత్తం కరిగిపోతూ ఉంది. మరి చూడ్డానికి మరి చిక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మన మంచిగా నేతిలో వేయించుకున్న అటుకుల పొడి, అలాగే ముందుగా దీంట్లో యాలకుల పొడి వేసేసుకున్నాను. యాలకుల పొడి వేసి దాన్ని కలిపేసి ఇందులో వేయించుకున్న మన అటుకుల పొడి వేసి దీన్ని లైట్గా కలిపేసుకుందాం. ఇప్పుడు
కొంచెం సేపట్లో ఇది చిక్కగా మన హల్వాలా రెడీ అయిపోతుంది. అయితే మన ఆ పాలు ఈ అటుకులు కలిసేసి చాలా మంచి టేస్ట్ మన హల్వాకు వచ్చేస్తుంది. ఎక్కువగా మరీ పాలు వేశారంటే ఇది పాయసం అయిపోతుంది. మీకు ఎలా కావాలో మీకు కావలసినట్టు చేసుకోండి. కేవలం మరొక 2 నిమిషాల కంటే ఎక్కువ కుక్ చేయకూడదు. ఈ అటుకులు స్లోగా అంతా పీల్ చేసుకొని సాఫ్ట్గా అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి మన గుమ్మడికాయ హల్వా అది కూడా తింటూ ఉంటే దాంట్లో భలే మజా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, మంచి కోవా వేసి చేసిన విధంగా మనకి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు స్టవ్ కట్టేసి మనం దీంట్లో జీడిపప్పు అన్నీ వేసేసుకుందాం. మన హల్వా చక్కగా చిక్కగా అయిపోతుంది. ఈ లోపల మనం ఇది తీసి పక్కన పెట్టుకొని మనం నేతిలో జీడిపప్పు మనకు కావలసినవన్నీ ఇందులో ఫ్రై చేసేసి వేసేసుకుందాం. కేవలం తాలింపుకే కాదు, వీటికి కూడా మనం చక్కగా వాడుకోవచ్చు. కానీ మనం డ్రై ఫ్రూట్స్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మన కిస్మిస్ కొంచెం ఎక్కువగా కాలినా దీనికి చేదు వచ్చేస్తుంది. అందుకని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీట్గా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు చేసుకుందాం. ఇందులో పిస్తా బాదాం, మన బాదాము ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. అలాగే పిస్తా ముక్కలు కూడా వేసేసుకున్నాను. దీంట్లో జీడిపప్పు కూడా ఇందులో వేసుకుందాం. వీటికి లైట్గా కలర్ వచ్చిన తర్వాతే మనం ఇందులో కిస్మిస్ అలాగే చార్మగజ్ అంటే మన తర్బూజా గింజలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది హల్వాలో. నాకు ఎటువంటి హల్వా చేసినా అందులో బోల్డ్ అన్ని నట్స్ ఉంటే చక్కగా తినేటప్పుడు భలేగా ఎంజాయ్ చేస్తాను. దీన్ని స్లోగా ఈ నేతిలో కుక్ చేసుకుందాం. కొంచెం సేపు వేగిన తర్వాత దీంట్లో మన కిస్మిస్ అలాగే మన తర్బూజా గింజల్ని కూడా వేసి లైట్గా వేయించేసుకుందాం. ఈ తర్బూజా గింజల్ని కూడా వేసి ఈ నేతిలో కొంచెం సేపు ఇలా కాల్చి ఇదంతా ఎప్పుడు రెడీ అయిపోతుందని తెలుస్తుందంటే మన కిస్మిస్ ఎప్పుడైతే చక్కగా ఇలా పువ్వుల్లా ఉబ్బి కాలుతాయో అప్పుడు మనకి ఇవంతా రెడీ అయిపోయినట్టు. దాని తర్వాతే మనం తీసి వేసేసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తే ఇందులో కిస్మిస్ లైట్గా ఉబ్బుతోంది. ఇప్పుడు పర్ఫెక్ట్. దీన్ని మన హల్వా తీసుకొచ్చి పెట్టేసి దీంట్లో కలిపేసుకుందాం. చూసారు కదా. సో మరి ఇప్పుడున్న వేడిలో మన అటుకులు చక్కగా కుక్ అయిపోయాయి. దీన్ని ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్ కూడా కలిపేసి మన గుమ్మడికాయ హల్వా చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. టేస్ట్ మనం ఏదైనా కానీ అంటే మంచి ఫ్రూటీ ఫ్లేవర్, క్యారెట్ కానీ బీట్రూట్ కానీ పంప్కిన్ కానీ వీటిల్లో ఒక మంచి ఫ్రూటీ ఫ్లేవర్ ఉంటుంది. దానివల్ల దీని హల్వా మరింత సూపర్ టేస్టీగా తయారైపోతుంది. హల్వా రెడీ. మరి వడ్డించేసుకుందామా? మన హల్వాని చక్కగా అసలు దీన్ని చూస్తూ ఉంటేనే రెచ్చిపోయి తినాలనిపిస్తుంది. ఎప్పుడు నేనే చేసుకొని తినేస్తా అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. కాదు, ఈరోజు మా స్టూడియోలో మా కెమెరామెన్ పర్వేజ్ బర్త్డే ఉంది. ఈ గుమ్మడికాయ హల్వాతో మేము సెలబ్రేట్ చేసుకుంటాం. సో మీరు కూడా మీ తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీతో పనిచేసే వాళ్ళు ఏ బర్త్డే ఉన్నా ఏదో ఒక రకమైన స్వీట్ చేసి తీసుకెళ్తే వాళ్ళు చాలా సంతోషపడతాడు. సో మరి ఈరోజు హ్యాపీ బర్త్డే పర్వేజ్ అనేసి మరి మేము మా సిబ్బంది అందరం చక్కగా ఈరోజు గుమ్మడికాయ హల్వా ఎంజాయ్ చేస్తున్నాం. హ్యాపీ బర్త్డే పర్వేజ్ బాయ్. సో మంచి షోలు మంచిగా రికార్డ్ చేసి మంచి అద్భుతమైన షోలు క్రియేట్ చేయి. సో మరి ఎలా ఉంది చెప్పు. సూపర్ అంటే సూపర్గా ఉంది. మరి మీరు కూడా బర్త్డేనా లేకపోతే ఏ ఫెస్టివలా ఏది లేకపోయినా ఇంట్లో సాయంత్రం వచ్చేసరికి ఈ గుమ్మడికాయ హల్వా చేసి పెట్టండి. మీరు కూడా చక్కగా జీవితాన్ని ఆస్వాదిస్తూ సూపర్ షెఫ్ అని చక్కగా అనిపించుకుంటారు. సో సూపర్. గుమ్మడికాయ హల్వా తయారు చేసుకోవడానికి ముందుగా మూకుడు పెట్టుకొని నెయ్యి వేసి అటుకులు బరకగా పొడి చేసి చక్కగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత నెయ్యి వేసి గుమ్మడికాయ తురుమును కూడా చక్కగా వేగిన తరువాత అందులో పాలు పోసి చక్కగా కుక్ చేసుకోవాలి. మరో 3-4 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత పంచదార వేసి చక్కగా కుక్ చేసుకుని దాంట్లో యాలకుల పొడి వేసి అలాగే వేయించుకున్న అటుకుల్ని కూడా దాంట్లో వేసుకోవాలి. తర్వాత నెయ్యిలో బాదాం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్, తర్బూజా గింజలు కూడా చక్కగా వేయించుకుని దీంతో వేసుకుని వేడి వేడిగా మన గుమ్మడికాయ హల్వా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్. చాలా మంది చుట్టాలు అందరూ ఉన్నప్పుడు రకరకాల కూరగాయలు వేసి చేసుకోవాలి. కానీ ఇంట్లో మాత్రం తినేటప్పుడు
రోజు అంటే సాంబార్ చేసినప్పుడల్లా ఒక్కొక్క కొత్త కూరగాయతోటి సాంబార్ ట్రై చేయండి. బెండకాయ సాంబార్ సూపర్గా ఉంటుంది, వంకాయ సాంబార్ రుచిగా ఉంటుంది, ఈ రాడిష్ అలాగే ములక్కాడ సాంబారు మరి స్పెషల్ టేస్ట్ తోటి వచ్చేస్తుంది. ఆహా, చెయ్యి కాలుతోంది, కొంచెం చల్లారేంత వరకు. ఎంత కమ్మగా ఉందంటే అదిరిపోయింది.